మీడియాతో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాలకి 70% పదవులు ఇచ్చారు, అన్ని వర్గాల్లో ఉన్న మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు, 50% కంటే ఎక్కువగా మహిళలకి అన్ని చోట్ల ప్రాధాన్యం ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత మరొకరికి ఎవరికీ లేదు. ఒక రెఫరాండంగా ఆలోచనలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా. అంతేకాకుండా మంత్రి జయరాం టీడీపీలో చేయడం దానికి కూడా కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఒకప్పుడు ఇదే మంత్రి జయరాం గురించి టీడీపీ వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు, ఈయన గురించి ఎంత విమర్శలు చేశారు, ఈయన గురించి ఎన్ని ఆరోపణలు చేశారో అవన్నీ మర్చిపోయారా అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. బీసీలో సభ ఎందుకు పెట్టారు, అసలు పెట్టే అర్హత ఉందా వాళ్ళకి, బీసీలు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలుసు, బీసీలకు కూడా తెలుసు. కాబట్టి ఇదంతా ఒక దొంగ నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు, చేసేది లేదు ఏమీ లేదు, బీసీలని అవసరానికి వాడుకొని వదిలేస్తాడు అంటూ కూడా. అలాగే పార్టీ ఇక్కడ మేము వద్దనుకునే వాళ్ళని దొబ్బేసిన వాళ్ళని నువ్వు మా చెత్తను నువ్వు తీసుకొని అక్కడ నువ్వు బంగారం నీకు ఎలా అవుతుంది, మరి నీ మాట నీవే ఒకసారి ఆలోచించి ఏం మాట్లాడావో, ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ ఎలా చెల్లుతుంది అంటూ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. చేర్చుకున్న వాళ్ళ గురించి కూడా ఇంతకుముందు ఏమైందో 23 మందిని మా పార్టీని చేర్చుకొని అప్పుడు ఎలా చేసావో ఇప్పుడు మళ్ళీ అదే తప్పే చేస్తున్నావు, మళ్ళీ ఆల్రెడీ గుణపాఠం జరిగినా నీకు తెలియదు, మళ్ళీ ఇంకో గుణపాఠం నేర్చుకోవడానికి రెడీగా ఉంటాను కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు.